ఏమైంది? మేడం, మీరు చెప్పినట్టుగానే యాక్సిడెంట్ సక్సెస్ అయింది. మరి తన దగ్గరున్న నాకు సంబంధించిన ఆధారాలు మంటల్లో తగలబడుతున్నాయి మేడం. వెరీ గుడ్. మరి శరణ్య పరిస్థితి ఏంటి? చచ్చింది మేడం. బతకదు కదా? ఛాన్సే లేదు మేడం. వెరీ గుడ్. నా పేరు బయటికి రాకూడదు. నేను కూడా చాలా బ్యాడ్. నిన్నస్సలు వదలను. నాకు తెలుసు మేడం, మీరేం టెన్షన్ పడకండి. నీ డబ్బులు నీకు సెండ్ చేస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. నా గురించి ఎంక్వైరీ చేస్తావా? ఎవిడెన్స్ లతో నా క్యారెక్టర్ ని బయట పెడదామని అనుకుంటావా? ఇంకా నీకు అవకాశం లేదు శరణ్య. పరలోక ప్రాప్తి రస్తు. హ్యాపీ జర్నీ శరణ్య. ఇక నేను హాయిగా సౌమ్యగానే కంటిన్యూ అయిపోవచ్చు. సమీర క్యారెక్టర్ ఎలాగో బయటపడదు. నా జోలికి రానంత వరకు నేను సైలెంట్. శరణ్య ఏ రూమ్ లో ఉంది? యాక్సిడెంట్ కేసా? అవును. ఐసీయూలో ఉన్నారు. ఇందాక ఫోన్ చేసిన వారు మీరేనా? అవునండి. ఇందాక మీతో ఫోన్ లో మాట్లాడింది నేనే. శరణ్య, సార్ ట్రీట్మెంట్ జరుగుతోంది. శరణ్య, లే శరణ్య, కళ్ళు తెరు, నన్ను చూడు, నన్ను చూడు శరణ్య. నీకేం కాదు, నేనున్నాను, నిన్ను బతికించుకుంటాను. శరణ్య, లే శరణ్య, లే, నీకేం కాదు శరణ్య. నీకేదైనా అయితే నేనెలా తట్టుకుంటాను? నీకేం కాదు శరణ్య, నీకేం కాదు. ఫోన్ తీసుకోండి, నేను బయలుదేరుతాను. పదండి బాబు. శరణ్య, లే శరణ్య. అమ్మ శరణ్య, 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 శరణ్య. ఇలా నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. తల్లి లేమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి మా అందరినీ చూడమ్మా. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నవారంతా బాగున్నారు. కుటుంబం గురించి ఎంతో మంచిగా ఆలోచించే నీకిలాంటి పరిస్థితి రావడం ఏంటి? అమ్మా, డాక్టర్ గారేరి మా అమ్మాయి కండిషన్ గురించి ఏమైనా చెప్పారా? అడగండి సార్, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్, డాక్టర్, నా శరణ్యకేం కాలేదు కదా? ఏం కాదు కదా? చిన్న యాక్సిడెంట్ అయింది, అంతే కదా? బ్లడ్ బాగా వేస్ట్ అయ్యింది. కాన్షియస్ లోకి రప్పించడానికి అడ్మిట్ అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, బట్ నో రిజల్ట్. డాక్టర్, తనకేం కాదండి, తనకేం కాదు. కండిషన్ 1 అవర్ లో నాకు క్లారిటీ వస్తుంది. మీరంతా కాసేపు బయటికి వెళ్తే నేను అప్డేట్ చేస్తాను, ప్లీజ్. రండి మ్యామ్, ప్లీజ్. సిస్టర్, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వండి. దర్శన్, వద్దు నాన్న, ఊరుకో. అమ్మా, ఇది విడావేశం కాదు, బాధ. దయచేసి మీరేమనుకోకండి. ఐ కెన్ అండర్స్టాండ్ మేడం. తనంటే వీడికి ప్రాణం, వీడంటే తనకి పంచ ప్రాణాలు. అందుకే ఇలా అయిపోతున్నాడు.
మనిషి నుంచి నీడనైనా విడదీయగలమేమో కానీ వీళ్ళను విడదీయలేం. సారీ డాక్టర్, అలా చేసినందుకు. డాక్టర్, మాకు డబ్బు ముఖ్యం కాదు, మాకు మా అమ్మాయి ఇంపార్టెంట్. వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా స్పెషలిస్ట్ ను పిలిపించండి. అటువంటి అవసరం ఉంటే మేమే సజెస్ట్ చేస్తాం సార్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, తను సర్వైవల్ కావడం చాలా కష్టం. బట్ నా ప్రయత్నం నేను చేస్తాను.